ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు, నెల నెల జీతం వస్తుంది, హాయిగా ఉండొచ్చు అనుకునే రోజులివి. కానీ ఆ యువకుడు అలా ఆలోచించలేదు. చదువుకున్న ప్రభుత్వ బడుల రుణం తీర్చుకోవాలి అనుకున్నాడు. తొలి ప్రయత్నంలోనే జిల్లా స్థాయిలో 25వ ర్యాంకు సాధించి టీచర్ పోస్టు దక్కించుకున్నాడు. అంతటితో ఆగకుండా అతడు పనిచేసే బడిలో పిల్లలు లేరని తెలిసి బడి రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా సైకిల్పై మైకు పట్టుకొని తిరుగుతూ విద్యార్థులు ప్రభుత్వ స్కూల్లో చేరేలా ప్రచారం చేస్తున్నాడు. కార్పొరేట్ బడులకు దీటుగా ప్రభుత్వ బడిని మార్చేందుకు కృషి చేస్తున్న ఆ యువ టీచర్ కథనం ఇప్పుడు చూద్దాం. ఊరు మనకు చాలా ఇచ్చింది, తిరిగి ఇచ్చేయాలి, లేదంటే లావైపోతాం. ఇది మహేష్ బాబు చెప్పిన ఫేమస్ డైలాగ్. అయితే బడి మనకు చాలా ఇచ్చింది, దాని రుణం తీర్చుకోవాలి అన్నది ఈ యువకుడి మాట. అదే సంకల్పంతో ముందడుగు వేశాడు. పుట్టి పెరిగిన ప్రాంతంలోనే ప్రభుత్వ టీచర్గా కొలువు సాధించాడు. స్కూల్కి 11 మంది విద్యార్థులు మాత్రమే హాజరవుతూ ఉండడంతో ఎలాగైనా ఆ సంఖ్య పెంచాలని అనుకున్నాడు. సైకిల్ పై తిరుగుతూ తాను పనిచేసే ప్రభుత్వ బడిలో పిల్లలను చేర్పించే దిశగా ప్రచారం చేస్తున్నాడు. అందులో భాగంగా 8 మందిని ఇప్పటికే బడిలో చేర్చాడు. ఈ యువకుడు హేమంత్ బాబు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం స్వస్థలం. తల్లిదండ్రులు వెంకటరమణ, గంగలక్ష్మి. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంతే. ధర్మవరంలో 10, తిరుపతి ఎస్వి కాలేజీలో ఇంటర్ చదివిన హేమంత్ అనంతపురంలో డిఎడ్ పూర్తి చేశాడు. తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ కోసం 6 ఏళ్లు నిరీక్షించాడు. ఆ క్రమంలో తండ్రికి తోడుగా పట్టుచీరల తయారీలో సహాయం చేస్తూనే పరీక్షలకు సిద్ధమయ్యాడు. 2025 డిఎస్సి నోటిఫికేషన్ లో పట్టుదలగా చదివి తొలి ప్రయత్నంలోనే ఎస్జిటి విభాగంలో ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా 25వ ర్యాంకు సాధించాడు. మంచి ర్యాంకు రావడంతో సొంత ఊరు ధర్మవరంలోనే సంత మార్కెట్లోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో టీచర్గా ఉద్యోగం వచ్చింది. అక్కడ జాయిన్ అయిన హేమంత్ కు సమస్యలు స్వాగతం పలికాయి. బడిలో 11 మంది విద్యార్థులే ఉండటం, వారు రోజు రాకపోవడంతో కలత చెందాడు. ఎలాగైనా బడి రూపురేఖలు మార్చాలని నిర్ణయించుకున్నాడు. మొదట ఆ 11 మంది రోజు బడికి వచ్చేలా తల్లిదండ్రుల్ని ఒప్పించాడు. పరీక్షలు ముగిసి వేసవి సెలవులు రావడంతో బడిలో పిల్లల సంఖ్యను పెంచేందుకు సరికొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టాడు. డిఎస్సిలో సెలెక్ట్ అయ్యాను సార్. డిస్ట్రిక్ట్ 25 ర్యాంకు సెలెక్ట్ అయిన తర్వాత నేను పుట్టి పెరిగిన ఊర్లోనే పోస్టింగ్ రావడం వెరీ హ్యాపీ. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఈ లొకేషన్లో ఆల్మోస్ట్ కేవలం 11 మెంబర్సే స్ట్రెంత్ ఉన్నారు. మరి ఇంత తక్కువ ఉన్నారు. ఒక స్కూల్ అంటే మనం ఇమాజిన్ చేసుకున్నప్పుడు ఒక 40-50 మెంబర్స్ ఉంది. నేను చదివిన స్కూల్స్ కూడా అలాగే ఉండేవి. సో ఒక 5-6 మంది స్టాఫ్ ఉంటారు. ఒక ప్లెజెంట్ ఎన్వైర్న్మెంట్ ఉంది. హ్యాపీగా మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోతే ఏం ప్రశాంతంగా ఉంటుంది. ఇంతకన్నా ప్రశాంతమైన జీవితం ఏమి ఉండదు అనుకుని ఇక్కడికి వచ్చాను. వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఆల్మోస్ట్ కేవలం 11 మెంబర్స్ ఉన్నారు. నేనే హెడ్ మాస్టరు, నేనే టీచరు, 1 to 5 క్లాస్ అన్నీ నేనే డీల్ చేయాలా. వెరీ ఛాలెంజింగ్ అనిపించింది. కానీ ఈ స్కూల్ రికార్డ్స్ అన్ని చెక్ చేస్తే ఆల్మోస్ట్ 2011-12 టైంలో 200 మందికి పైచిలుకు ఉండే స్కూల్ ఇది. సో ఎందుకు ఇలా అయిపోయిందని వేరే నా చుట్టుపక్కల సార్ వాళ్ళ అందరితో అప్రోచ్ అయ్యి ఏంటి సిచ్యువేషన్, ఇక్కడ ఎందుకు ఇలా అయింది ఆ రీజన్ తెలుసుకొని ఫస్ట్ పేరెంట్స్కి ఈ స్కూల్ మీద ఉన్నటువంటి అపనమ్మకం పోగొట్టి ప్రతిరోజు నేను డే 1 నుంచి కూడా పేరెంట్స్తో మంచి సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ వాళ్ళ మైండ్ సెట్లో సార్ ఏదో వస్తున్నాడు, సార్ ఏదో మార్పు కోసం ట్రై చేస్తున్నారని ఇంపాక్ట్ క్రియేట్ చేస్తూ ఏప్రిల్ 1st వీక్ నుంచి తిరగడం మొదలు పెట్టాను సైకిల్ తీసుకొని. సింగిల్ టీచర్ కాబట్టి ఏదన్నా కొత్తగా చేయాలనే ఉద్దేశంతో సైకిల్ ముందర పెట్టుకుని వెనకాల సైడ్ స్పీకర్ పెట్టుకొని గవర్నమెంట్ సాంగ్స్ ప్లే చేస్తూ నా స్కూల్ గురించి ఒక ఆడియో రెడీ చేసుకొని బయట ప్రజల్లో తిరుగుతూ ప్రతి ఒక్కరితోనూ మాట్లాడుతూ ఒక్క సంవత్సరం మా దగ్గర మీరు పంపించండి, ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తానని అందరికీ నమ్మకం కలిగిస్తూ మొత్తం అన్ని ఏరియాస్ కవర్ చేశాను సార్. కార్పొరేట్ బడులకు దీటుగా ప్రచారం చేయాలనుకున్న హేమంత్ సైకిల్ తీసుకుని సొంత డబ్బులు 10,000తో స్పీకర్ మైక్ కొన్నాడు. మరో 7,000 ఖర్చు చేసి కరపత్రాలు ముద్రించాడు. ఉదయం సాయంత్రం సైకిల్ పై తిరుగుతూ సంత మార్కెట్ ప్రాథమిక పాఠశాలలో ఉత్తమ విద్య అందిస్తామని, పిల్లలను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే బాధ్యత తమది అంటూ మైకులో ప్రచారం చేస్తున్నాడు. హేమంత్ శ్రమ వృధా అవలేదు. విద్యార్థుల సంఖ్య 11 నుంచి ప్రస్తుతం 19కి చేరింది.
ఈడ ప్రైవేట్ స్కూల్స్ కూడా హెవీ కాంపిటీషన్ ఉంది. 3-4 స్కూల్స్ నియరెస్ట్ నా స్కూల్కి దగ్గరగానే ఉన్నాయి. సో ఆ కాంపిటీషన్ తట్టుకోవడం, తర్వాత గవర్నమెంట్ స్కూల్స్ 2 మోడల్ ప్రైవేట్ స్కూల్స్ 100 మీటర్ డిస్టెన్స్లోనే ఉన్నాయి. అక్కడ 1+5 4 స్టాఫ్ ఉన్నారు. సో అంత కాంపిటీషన్ తట్టుకొని నా సింగిల్ టీచర్ పంపించాలంటే కొంచెం టఫ్గానే ఉంది. బట్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఇంకా స్ట్రెంత్ పెంచి ఫస్ట్ టార్గెట్ డబల్ టీచర్ చేయాలా. డబల్ టీచర్ చేసిన తర్వాత ఒక 2-3 ఇయర్స్లో మ్యాక్సిమం మోడల్ ప్రైమరీ స్కూల్ స్థాయికి దీన్ని తీసుకొని వెళ్ళాలని ట్రై చేస్తున్నాను సార్. సో నేను దాన్ని ఒక 1 వీక్ 10 డేస్ డిజైనర్తో కూర్చొని దాన్ని ఏ విధంగా డిజైన్ చేయాలా, మన గవర్నమెంట్ స్కూల్ ఎలివేషన్ కావాలా, కలర్ ప్రాంప్లెట్ తీసుకోవడం, అది బాగా ఇంపాక్ట్ అయింది. తర్వాత సోషల్ మీడియాలో ఈ స్కూల్ వీడియోస్ పంపించడం. ఫస్ట్ మెయిన్ టార్గెట్ సార్, నా స్కూల్ గురించి 10 మందికి తెలియాలంటే ఏం చేయాలి? ఇప్పుడు అందరూ సోషల్ మీడియా యూస్ చేస్తున్నారు. సోషల్ మీడియా ఇస్ ద బిగ్గెస్ట్. దాన్ని మనం కరెక్ట్ యూటిలైజేషన్ చేసుకోగలిగితే మనం ఏదైనా ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చని సోషల్ మీడియా స్టార్ట్ చేశాను. ఆ వీడియోస్ పంపించడము, నేను చేస్తున్న యాక్టివిటీస్ స్టేట్లో 130 మెంబర్స్ ఉన్నారు సార్. సమగ్ర అని చెప్పేసి ఏపీ మన టీం ఉంటుంది. సో వాళ్ళని కొలాబ్ చేస్తూ వాళ్ళు మమ్మల్ని గైడెన్స్ చేస్తుంటారు, మీరు ఏమేమి యాక్టివిటీస్ చేస్తున్నారని. సో వాళ్ళతో నేను లింక్ చేస్తూ ప్రతిదీ ట్రై చేస్తున్నాను సార్. ఇప్పటికైతే ఒక 7-8 వరకు అడ్మిషన్స్ అయ్యాయి. ఇంకా ఉన్న కొన్ని ప్రైవేట్ స్కూల్స్ వచ్చే కూడా ట్రై చేస్తున్నారు వాళ్ళు, కొంచెం ఫీజు ఇష్యూస్ ఉండడం వల్ల. సో నెక్స్ట్ స్కూల్ స్టార్ట్ అయితే అట్లీస్ట్ ఒక 25 to 30 చేయగలుగుతాయి ఈ సంవత్సరం టోటల్ స్ట్రెంత్ని. డబల్ టీచర్ చేయగలుగుతారు. ఆర్థిక పరిస్థితుల వల్ల ప్రభుత్వ బడుల్లోనే విద్యాభ్యాసం పూర్తి చేసిన పిల్లలిద్దరూ నేడు ప్రభుత్వ టీచర్లు కావడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నాడు హేమంత్ తండ్రి వెంకటరమణ. ఇప్పుడు 10 రూపాయలు కూడా పెట్టి ప్రైవేట్ చదివేలేదు సార్. నేను గవర్నమెంట్ చదివించాము. బాగా మా నాన్న చేయించినాడు. మేము పడతలతో చదవాలని చదివారు సార్. వాళ్ళు చదివి ఒకటేసారి జాబ్ కొట్టారు సార్ మా అబ్బాయి. ఆ తమతో నేను చదివాను, నా స్కూల్లో ఈ సింగిల్ టీచర్ ఉన్నాను, బాగా చదవాలి, బాగా పిల్లలు చదువు చెప్పాలనే ఉద్దేశంతో మా అబ్బాయి కూడా అక్కడ స్కూల్లో స్ట్రెంత్ పెంచాలనే ఆలోచనతో చిన్న ప్రయత్నం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు సార్. నా తమ్ముడు ఎన్ హేమంత్ బాబుని గర్వంగా చెప్తున్నాను. ఎందుకంటే మెగా డిఎస్సిలో జిల్లాలో 25th ర్యాంక్ కొట్టి పెరిగిన ఊర్లోనే పోస్టింగ్ కొట్టడం అనేది మామూలు విషయం కాదు. ఖచ్చితంగా ఈ స్కూల్ని డెవలప్ చేయాలా. మనమైతే మన సార్ వాళ్ళు మనకి ఏ విధంగా మనల్ని ప్రోత్సహించినారు, మన దగ్గర చదువుకున్న పిల్లలు కూడా అంతటి ఉన్నత స్థాయికి ఎదగాలనే ఉద్దేశంతో నా తమ్ముడు చాలా కృషి చేస్తున్నాడు. చదువులో కానీ ఈ సామాజిక విషయాల్లో కానీ కాస్త మంచి ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి. అలాంటిది ఈ టీచర్ జాబ్ తెచ్చుకొని మా మున్సిపాలిటీలోనే నా స్టూడెంట్ నా పక్కన చేరడం అన్నది నిజంగా చాలా సంతోషించదగ్గ విషయము. ఈ ఎండకు కూడా తట్టుకుంటూ అబ్బాయి సైకిల్ మీద పిల్లల ఇంటి దగ్గరికి వెళ్తూ చాలా బాగా చేస్తున్నాడు. జీతం వస్తోంది కదా అని కూర్చోకుండా బడి పిల్లలతో నిండితేనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని నమ్ముతున్న హేమంత్ నేటి సమాజానికి, తోటి ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.